హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి భారీ ఎత్తున చర్చ నడుస్తుంది, రచ్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అంశం తెరపైకి తెచ్చారో ఒక్కసారిగా అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకే సంబంధం లేని, ఆంధ్ర రాష్ట్రానికే చాలా దూరంగా ఉంటున్న చాలామంది కొత్తగా తెరపైకి వచ్చి లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ పోతున్నారు. తాజాగా జయప్రకాష్ నారాయణ కూడా కొన్ని సంచలనమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పుడు అసందర్భంగా ఆయన తెరపైకి ఎందుకు వచ్చారు, అమరావతికి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి సాయి గారు. చూసే ఉంటారు మీరు జయప్రకాష్ నారాయణ గారి కామెంట్స్. అంటే ఇవి ఆయన ఓన్గా చేశారా, వెనకుండి ఎవరన్నా ఆయన్ని ఎంకరేజ్ చేశారా, ఎలా చూడొచ్చు మనం వీటిని? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అండి. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు గతంలో కూడా రాజధాని మీద కామెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చేసినటువంటి కామెంట్ చూస్తే ఖచ్చితంగా వారి వెనక ఎవరో ఉన్నారనేటువంటిది మనకు అనిపిస్తుంది. గతంలో మీరు ఏం కామెంట్ చేశారో చూశారు. అంటే రాజధాని అంటే ఆ, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్రం కోసం ఏదో అడుగుతాం అనుకున్నారు. కానీ ఈయన ఓన్లీ రాజధాని కోసమే ఈ అడిగారు. రాజధాని అంటే దాన్ని వికేంద్రీకరించాలి. అధికారంతో పాటు కూడా ఈ యొక్క రాజధానులకు సంబంధించిన విషయాలు కూడా వికేంద్రీకరించాలని చెప్పాడు ఆయన. అంటే గతంలో మనం హైదరాబాద్ లో అన్ని కేంద్రీకరించి నష్టపోయాము. అట్లా కాకుండా శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే ఉందో తను చెప్పినట్టుగా ఈ రాజధానికి సంబంధించిన వాటిని కూడా వికేంద్రీకరించాలని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు మాట మార్చి దీన్ని ఇంకొక రకంగా చెప్పారు. అంటే ఆయన చెప్పిన భాషలో కూడా మనం చూస్తే తుగ్లక్ చర్యలు ఇవన్నీ, తుగ్లక్ ఏం చేశాడు అనేది కూడా మనం చూడాలి. అంటే తుగ్లక్ ఏం చేశాడు, గతంలో ఢిల్లీ అంటే చివరిగా ఉంది అని చెప్పేసి దాన్ని దౌలతాబాద్ కు సెంటర్ లో ఉందని మార్చాడు. సో ఇప్పుడు మనము అతిపెద్ద నగరము విశాఖపట్నం అని అనుకుంటే అది చివరగా ఉందని చెప్పేసి మనం తీసుకొచ్చి ఒక అమరావతి గ్రామంలో పెట్టారు, ఏ గుంటూరు విజయవాడలో పెట్టకుండా. ఎందుకంటే ఇప్పుడు జనాలు లేరని చెప్పేసి మళ్ళీ దౌలతాబాద్ నుండి ఢిల్లీకి తరలిచ్చాడు. సో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి అమరావతిలో కూడా జనాలు లేరు. ఆ విషయాన్ని మనం అనడం లేదు. స్వయానా వారి కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని గారే అన్నారు, అక్కడ జనాలు లేరు, జనాలు రావడానికి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుందని. సో జనాలు ఉన్నటువంటి గుంటూరు విజయవాడను వదిలేసి జనాలు లేని ప్రాంతంలో రాజధాని పెట్టాలనుకోవడం తుగ్లక్ చర్య. సో జయప్రకాష్ నారాయణ గారి వెనుక ఖచ్చితంగా వారికి గతంలో రాజధాని మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఇప్పుడు ఎందుకు మారిందో వారే వివరించాలి. అయితే అంటే ఎన్ని రోజులుగా సైలెంట్గా ఉంటూ వచ్చారు ఆయన. పెద్దగా అప్పుడెప్పుడో మాట్లాడారు, మళ్ళీ ఆ తర్వాత పెద్దగా స్పందించలేదు. చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు కూడా కొంచెం ఆయన దూరంగానే ఉన్నారు. అయితే సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంశం తీసుకొచ్చి కొంత హైలైట్ అవుతున్నప్పుడు కొత్త కొత్త ఫేసెస్, కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇదంతా ఒక డైవర్షన్ కోసం టీడీపీ చేస్తున్న గేమ్ అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి. ఇది గతంలో ఎప్పటి నుండో ఉన్నటువంటిదే. ఇది మనం చూస్తే వారి అవసరం మేరకు, చంద్రబాబు గారి అవసరం మేరకు రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తారు, షర్మిల గారు ముందుకు వస్తారు. లేదంటే మీరు చెప్పినటువంటి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అసలు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ భారతదేశ రాజకీయాల గురించి కానీ ఏమాత్రం మాట్లాడని వ్యక్తి కూడా ముందుకొచ్చి ఎందుకు చెప్తున్నారంటే ఖచ్చితంగా కూడా దీని వెనక పెట్టుబడిదారులు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు బినామీలు కానివ్వండి ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. లేకపోతే నిజంగా రాష్ట్రం కోసము ఆలోచించేవారైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఒక సలహా. ఆయన ఏం చెప్పాడంటే ప్లాన్ ఏ మీకు నచ్చలేదు అంటే ప్లాన్ బి పెట్టండి అన్నాడు. ప్లాన్ ఏ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద నగరాల్లో విశాఖపట్నం. ఆయన విశాఖపట్నం ఎందుకు చెప్పాడు, ఏ కడపో తిరుపతి ఎందుకు చెప్పలేదు? తన సొంత జిల్లా కడప కూడా చెప్పిండొచ్చు కదా ఆయన. ఆయన ఎందుకు చెప్పలేదు, విశాఖపట్నం ఎందుకు చెప్పాడు అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు రాజధాని కానీ, లేదా తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై రాజధానికి కానీ పెట్టుబడిదారులు ఎక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి ఆ నగరాలు, మనకు అలాంటి ఒక నగరం కావాలి అని చెప్పేసి విశాఖపట్నాన్ని ఆయన చెప్పాడు. చెప్పి అమరావతిని ఆయన ఇప్పుడు ఏం వదిలేయలేదు. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడుగా మనం పెట్టుబడిదారులను ఆహ్వానించాలంటే మనకున్నటువంటి ఆప్షన్స్ లో విశాఖపట్నం ఒకటి, అక్కడ మనం పెట్టుబడిదారులను ఆహ్వానించి దాన్ని ఒక గ్రోత్ ఇంజన్ లాగా, దాన్ని మనం ఆ యొక్క నగరాన్ని గ్రోత్ ఇంజన్ లాగా వాడుకొని అక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ద్వారా చిన్నగా అమరావతిని మనం డెవలప్ చేసుకుందాం అనేటువంటిది ఆయన ప్లాన్. అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ప్లాన్ బిలో భాగంగా
మీకు అసలు విశాఖపట్నం అనేటువంటిది మీకు అక్కడ డెవలప్ చేయడం ఇష్టం లేకపోతే ఉమ్, ప్లాన్ బిలో భాగంగా మనకు ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ కానీ గుంటూరు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పోర్టు మచిలీపట్నంలో ఉంది కాబట్టి పోర్టు నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మనకు అది ప్రూవన్. ఉమ్, బొంబాయి ఉమ్, కానివ్వండి, చెన్నై కానివ్వండి అవును. బాగా అభివృద్ధి చెందాయి. ఉమ్, మచిలీపట్నానికి ఉమ్, కూడా ఉమ్, అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు వీటిని కలిపేసుకుంటే మనకి ఇప్పటికిప్పుడుగా రాజధాని గా ఉన్నట్టుంటది. ఇప్పటికిప్పుడుగా పెట్టుబడిదారులు వచ్చి అక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 2,00,000 కోట్ల డబ్బుని రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేయకుండా, అప్పులు చేయకుండా ఒక 20,000 కోట్లతో మనం రాజధానిని మనం నడిపించవచ్చు అనేది ఆయన ఉద్దేశం. అది మంచి ఉద్దేశం. ఓకే. దాని మీద జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైట్. దీంతో పాటుగా ఆ, వెంకయ్య నాయుడు గారు కూడా తెరపైకి వచ్చారు సడన్గా. వెంకయ్య నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో కొంత సైలెంట్గా ఉన్నారు. ఆయన కూడా ఒకసారిగా తెరపైకి వచ్చి ఆయన కూడా మొన్న ఏదైతే రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి కొంత సపోర్ట్గానే మాట్లాడు కనిపించింది. ఆయన వెంకయ్య నాయుడు గారు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పక్కన ఇక్కడ చూసుకుంటే మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ గారు కూడా దాదాపుగా అంటే సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీ నాయన వల్ల ఏం కాలేదు, కేసీఆర్ వల్ల ఏం కాలేదు, పెద్ద పెద్ద తోపుల వల్ల ఏం కాలేదు, నీ వల్ల ఎంత ఇద్ది అనే స్థాయిలో పయ్యావుల కేశవ్ కూడా అంటే నువ్వేం బిగుతావు అన్నట్టుగా ఆయన కూడా మాడారు. అంటే ఇప్పుడు ఈ పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, లేకపోతే వెంకయ్య నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఎవరెవరైతే సపోర్ట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరైతే ట్వీట్లు చేశారో వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళంతా రాధాకృష్ణ గారు మహిళల గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలకు వీళ్ళంతా సపోర్ట్ చేసిన అనుకోవచ్చా మనం? ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం అండి. అంటే ఒక పత్రికా అధిపతిగా, జర్నలిస్టుగా రాధాకృష్ణ చేసిన కామెంట్స్ ని ఎవరైనా కూడా ఖండించాలి. రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడంలో తప్పేం లేదు. రాజకీయంగా విమర్శలు చేయండి. ఏ పార్టీ వారైనా, లేదా ఏ పార్టీకి సంబంధించిన పత్రిక అయినా, లేదా న్యూట్రల్ పత్రికలైనా. కానీ ఇక్కడ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నీచాతి నీచమైనటువంటి వ్యాఖ్యలు. అందరూ కూడా ఖండించాల్సిందే. ప్రధానంగా ఏ పార్టీ మహిళల మీద ఎవరు కామెంట్ చేసినా కూడా అందరూ ఖండించాల్సిందే. మహిళల్ని రాజకీయాల్లోకి లాగాల్సినటువంటి అవసరం లేదు. సో మొన్న మరి ఒక దేశానికి ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాడు అంటే చాలా మరి దుర్మార్గమైనటువంటి చర్యగానే దీన్ని అభివర్ణించవచ్చు. పయ్యావుల కేశవ్ అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను తన పార్టీని రక్షించుకోవడానికో లేదా ఆ పార్టీకి సంబంధించిన పత్రికను రక్షించుకోవడానికో అతను సమర్థించడంలో ఏమాత్రం ఇది లేదు, సందేహించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా కూడా సమర్థించుకుంటారు. వాళ్ళు మనకు అంటే ఖండించి పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే అటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ కానీ వీళ్ళు కూడా ఖచ్చితంగా ఖండించాలి. అంటే పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ విధానాలను విమర్శించవచ్చు. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి కార్యకర్తలను కానివ్వండి, ఫాలో అవుతున్నటువంటి కార్యకర్తలను కానివ్వండి ఉద్దేశించి వారి భార్యలను, వాళ్ళ చెల్లెలను కామెంట్ చేయడం అనేటువంటి చాలా తప్పు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చెప్తే ఫాలో అయ్యేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వారి భార్యలను కానీ, వారి చెల్లెల్ని కానీ, మా పార్టీ కానీ, ఇంకొక పార్టీ కానీ అలా మాట్లాడితే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, లేదా బీజేపీకి సంబంధించినటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థించినటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తప్పే. రైట్ అండి, రైట్. దీంతో పాటుగా ఇప్పుడు అంటే మీరు ఎన్ఆర్ఐలు అంటే యుఎస్లో ఉంటారు. సో పరిస్థితి అక్కడ ప్రజల ఆలోచన విధానం అంటే మన తెలుగు వాళ్ళది అమరావతి గురించి అక్కడ ఎక్కువ పాజిటివ్ వినిపిస్తుందా, మావిగన్ గురించి చర్చ నడుస్తుందా అక్కడ? ఇక్కడ ఖచ్చితంగా అండి, అంటే బేసిక్గా అమరావతి అనేటువంటిది ఎన్నో ఏళ్ళ నుండి మనకు ఒక రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్. అంటే ఏ దేశానికి వెళ్తే ఆ దేశం. ఇప్పుడు షాంఘైకి, చైనాకి వెళ్ళి షాంఘై లాగా తయారు చేస్తానంటాడు, లండన్ వెళ్ళి లండన్ ఐ లాగా తయారు చేస్తానంటాడు, లేదా సింగపూర్ లాగా చేస్తానంటాడు. మీకు ఇంకా శ్రీలంకకి వెళ్ళి శ్రీలంక లాగా చేస్తానంటాడు, టర్కీకి వెళ్ళి ఏదో ఒకటి అంటే ఆ రాజధానికి సంబంధించి, టర్కీలో ఉన్నటువంటి రాజధానికి సంబంధించి అలాగే చేస్తానంటాడు. అంటే ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల మీద ఎన్ఆర్ఐలకు కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటికి గతంలో 2014 నుండి 19 వరకు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 7 సంవత్సరాలు ఆయన 9 నగరాలు కడతానని చెప్పేసి చెప్తా ఉన్నాడు అక్కడ అమరావతిలో. సో 9 నగరాల్లో ఒక నగరం కూడా నిర్మించింది లేదు. పోనీ 2014 నుండి 19, 17, 18 వరకు ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో ఆయన నోటి ద్వారానే కనీస మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైనేజీ, ఈ వాటరు, పవర్ కు సంబంధించే
ఎకరాకు 2 లక్షలు అయితే మనకు 2 లక్షల కోట్ల రూపాయలు, ఎకరాకు 2 కోట్లు కావాలా, మొత్తం 2 లక్షల కోట్లు కావాలా అని చెప్పేసి ఆయన 2014లోనే ఒక బడ్జెట్ ఇచ్చాడు. సో ఆయన కేంద్ర ప్రభుత్వం నుండి భాగస్వామిగా ఉంటూ తీసుకొచ్చినటువంటి డబ్బు ఈ 7 సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చింది 7,500 కోట్లు అండి. అంటే మరి ఈ రాజధాని నగరాన్ని మరి ఆయన స్థాయిలో నిర్మించాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఇప్పటికి 2 లక్షల కోట్లు అంటే పూర్తయ్యే టైం కాలానికి 20 లక్షల కోట్లు అవుతుంది. అసలు మన దగ్గర రాష్ట్రం దగ్గర అంత బడ్జెట్ ఉందా? పోనీ కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించేటువంటి అవకాశం ఉందా? ఈ రెండు లేనప్పుడు అప్పులు తీసుకొచ్చి కట్టి ఆ అప్పులకు వడ్డీలకు కూడా మళ్ళీ మనం అప్పులు తీసుకొచ్చి కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ ఇలా కట్టడం వల్ల మళ్ళీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏమైపోవాలి? రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతం, అట్లాగే ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం మాకు కావాలి అనేటువంటి ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారే కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ ఏదైతే ఉందో, ఆయన చాలా దురదృష్టితో రాష్ట్రం మీద అప్పులు పడకుండా మంచం ఉన్న కాడికే కాలు దాపుకోవాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాష్ట్రాన్ని అప్పుల బారిన పడకుండా రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండేటట్లుగా చెప్పినటువంటి సూచన అది. లేకపోతే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందండి. అంటే మనం గాలిలో మెడలు కట్టుకుంటాం, అంటే మునిగిపోయే ప్రాంతంలో బిల్డింగ్లు కడతాం అంటే అది ఎప్పటికీ పూర్తి కాదు. అది నేనంటున్న మాట కాదు, స్వయానా వారి కేంద్ర మంత్రి వర్యులు చెప్పినటువంటి మాటే. ఇది పూర్తి అవ్వాలి. స్వయానా వాళ్ళ భరత్ విశాఖపట్నం ఎంపీ కూడా చెప్పాడు, అమరావతి అనేది 50 సంవత్సరాలు పడుతుందని. కాబట్టి తక్షణమే, అంటే మనకు దాహం వేసినప్పుడే బావి తవ్వుకోవాలంటే కుదరదండి. సో కాబట్టి మనకు ఇప్పటికిప్పుడుగా మనకు ఒక రాజధాని ప్రాంతం ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మావిగన్ ప్రాంతాన్ని మనం కనెక్ట్ చేసుకొని అభివృద్ధి చేసుకొని ఆర్గానికల్ గా దాన్ని డెవలప్ చేసుకుంటా వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు రైతులకు ఎంత ఇస్తున్నారు మీరు? 25 పైసల భాగం ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ లో అయితే రైతులకు 100% వాళ్ళకే ఎక్కువ ఉంటది. రేపు పొద్దున అభివృద్ధి చెందేటప్పుడు ఎకరా 10 కోట్లు 15 కోట్లు పోతే వాళ్ళే అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎకరా 10 కోట్లలో వాళ్ళకు 2 కోట్లు ఇచ్చి మిగిలినటువంటి 8 కోట్లు మీరు తీసుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల రైతులకు కూడా, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేటువంటి ఈ యొక్క 25 పైసలు రైతులకు కూడా నష్టం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 100% మీ దగ్గరే ఉంటది భూమి, మీరే ఆ భూమికి హక్కుదారులు, మీరే రేట్ వచ్చినప్పుడు మీ భూమిని మీరు అమ్ముకోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా, ఆ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి యొక్క మావిగన్ ఏదైతే ఉందో. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే మా ఎన్ఆర్ఐ విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రపోజల్ కి గట్టిగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మరొక పాయింట్ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, మావిగన్కి మద్దతు ఇస్తే ఆల్రెడీ ఇప్పటికే దాదాపు మేము 30 నుంచి 40 వేల ఎకరాల భూములు ఇచ్చేస్తున్నాము. 7 సంవత్సరాలు మా భూములు ఇచ్చేసి అవి ఇప్పుడు పంట పొలాలకు కూడా పనికి రాకుండా పోతాయి. ఆ భూములు దేనికి పనికిరావు. మరి అన్ని ఎకరాల భూములు ఇచ్చిన మా పరిస్థితి ఏంటి? మేమేమైపోవాలి? వాళ్ళకి అన్యాయం అవుతుంది కదా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి వాళ్ళని ఎలా కాంపెన్సేట్ చేయొచ్చు మనం? అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు భయపడాల్సిన పని లేదండి. అంటే నేను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా కౌలు కూడా ఎక్కువ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం రైతుల్ని నష్టపరచాలనేటువంటి ఉద్దేశం ఆయనకి ఎప్పటికీ ఉండదు. ఆయన ఖచ్చితంగా కూడా రైతుల గురించి మంచిగానే ఆలోచిస్తాడు. రైతు పక్షపాతి ఆయన. కాబట్టి రైతులకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటది. వారు ఇచ్చినటువంటి భూమిలో నేను ముందు చెప్పినట్టుగా కూడా ఆర్గానికల్ గా ఆ భూమి డెవలప్ అయ్యి ఆ భూమిలోకి మంచి విలువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి 7 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక్క రైతు కన్నా ఇదిగో మీ భూమి ఇక్కడ ఉంది, ఇదిగో మీకు ఇంత డెవలప్మెంట్ చేసి ఇచ్చామని ఒక్క రైతుకైనా చేసి ఇచ్చారా? చేసి ఇవ్వలేదు. చేసి ఇవ్వకపోవడంతో పాటుగా ఆ రైతులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా మేము ఆక్యుపై చేసుకుంటామని చెప్తే రామారావు గారు అనేటువంటి ఒక రైతు చనిపోయాడు. మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రైతు కూడా చనిపోలేదు. ఆ రైతులు ఉద్యమాలు చేశారు, వాళ్ళకి ఇంకేదన్నా కావాలని చెప్పేసి డిమాండ్ చేసినారు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, కానీ ఒక్క రైతు కూడా చనిపోయినటువంటి అవకాశం సందర్భాలు లేవు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక రైతు చనిపోయాడు. అనేక మంది రైతులు సిఆర్డీఏ దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు పట్టించుకున్నటువంటి సందర్భాలే లేవని చెప్పేసి వారు చాలా మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే మరి ఇక్కడ మీరు చూస్తే రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ఎన్డీఏ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి లేదు. ఎంతసేపటికి ఏంటంటే వ్యాపార దృక్పథంతో రైతుల దగ్గర తీసుకున్నటువంటి పొలాలను వీళ్ళు
చంద్రబాబు నాయుడు గారి బినామీలు కానివ్వండి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ లాంటి మంత్రులు కానివ్వండి, వందల ఎకరాలు కొని దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఏ ఒక్కరికి కూడా రాష్ట్ర రాజధాని నిర్మించాలన్నటువంటిది కానీ, రాష్ట్రానికి అప్పులు లేకుండా చేయాలన్నటువంటిది కానీ వీళ్ళకి లేదు. వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చేస్తున్నటువంటి గట్టి ప్రయత్నం ఇది. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.